ఓకే. ఒకవేళ 3 డేస్ కూడా అవ్వలేదు, మలబద్ధకంతో బాధపడుతున్నారు. సో, డాక్టర్‌ని సంప్రదించి ఎటువంటి మెడికేషన్ తీసుకోవాలంటారు? మీరు ఎటువంటి మెడికేషన్ ఇస్తారు? యూజువల్‌గా అంటే ఇప్పుడు అంతకుముందు ఎప్పుడు రోజు వెళ్తున్నారు, సడన్‌గా స్టార్ట్ అయింది అంటే అక్యూట్‌గా వాళ్ళ కాన్‌స్టిపేషన్ వస్తే డెఫినెట్లీ యూ హ్యావ్ టు సీ ద డాక్టర్. ఓకే. సో ఎప్పుడైతే ఆ పేషెంట్ మన దగ్గరకు వస్తారో వాళ్ళని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. అంటే ఎలాంటి ప్రాబ్లం ఉంది వాళ్ళకి అన్నది మేము అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసినప్పుడు అంటే వాళ్ళకి మోషన్ ఫార్మేషన్లో ప్రాబ్లం ఉందా, ఫార్మేషన్ మంచిగా అయినా కానీ మూమెంట్లో ప్రాబ్లం ఉందా. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ బోత్. ఓకే. సో ఒకవేళ ఫార్మేషన్లో ప్రాబ్లం ఉంటే మనం లాక్సేటివ్స్ అనేవి ఆస్మోటిక్ లాక్సేటివ్స్ అంటాం, అలాంటివి ఇస్తాం. అలా కాకుండా మంచిగానే ఫామ్ అవుతుంది, లేదు మూమెంట్లో ప్రాబ్లం ఉంది అనుకోండి, అప్పుడు స్టిమ్యులెంట్ లాక్సేటివ్స్ అంటాం, అంటే మూమెంట్ ఇంక్రీజ్ చేసే మెడిసిన్ ఇస్తాం. అయితే వీటన్నిటికన్నా ముందు కూడా మనం పేషెంట్కి లైఫ్ స్టైల్ అనేది మోడిఫికేషన్ చేసుకోవాలని అడ్వైస్ చేస్తాం. ఆల్ మెడికేషన్స్ ఎన్ని ఇచ్చినా కానీ ఆ మెడికేషన్స్ వాడినన్ని రోజులు హీ విల్ బి ఫైన్. వన్స్ యూ స్టాప్ దోస్ మెడికేషన్స్ అగైన్ ప్రాబ్లమ్ విల్ రికర్. సో మనకు అది కనుక కంటిన్యూస్గా ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.